ఒలీవ చెట్టుని దేనికి వాడతారు చెప్పండి అమ్మా? ఆ రోజు సౌలుని దావీదుని అభిషేకించాడు. ఎవరు? సమూయేలు. దేంతో అభిషేకించాడు? నెత్తి మీద నూనె పోసి. ఏ నూనె? కొబ్బరి నూనె, నువ్వుల నూనె. ఏం నూనె తెలుసా? ఒలీవ నూనె. ఒలీవ నూనె దేనికి వాడతారు తెలుసా? ఈరోజు కూడా అభిషేకించటానికి ఒలీవ నూనె వాడతారు. నువ్వు లోకంలో నుంచి వేరే రక్షింపబడిన తర్వాత, శత్రువుల్ని మిత్రులు చేసుకున్న తర్వాత, రక్షణ ఓడ అన్న జీవితాన్ని ప్రయాణం సాగించిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకాన్ని తీసుకొని వస్తాడు. చప్పుడు కొట్టి ప్రభువు నామమున పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా అభిషేకాన్ని తీసుకొని వచ్చి నీ తల మీద పోస్తాడు. అంతటితో నీ ఆధ్యాత్మిక జీవిత యాత్ర ముగిసిపోయింది. ఆ రక్షణ ఓడ వెళ్ళి ఎక్కడాగిందో తెలుసా? చెప్పండి అమ్మా. బైబిల్ చదివి సస్తే మనకి ఏమన్నా అరకొర కొండనా? ఆరారత కొండ అంటే తెలుసా? చాలా ఉన్నతమైన ఎత్తులో ఉంటుంది. ఆ ఆరారాతు కొండ మీద వెళ్ళిపోయి ఆ ఓడ ఆగింది. అక్కడ నోవహు కుటుంబం అంతా బయటికి దిగి వచ్చారు. చప్పట్లు కొట్టి ప్రభువు నామమున. క్రైస్తవుడి యాత్ర ఎక్కడికి? పరలోకమైన శిఖరానికి. ఆ శిఖరాన్ని చేరాలంటే నువ్వు లోకంలోంచి వేరవ్వాలి. రక్షణ అనే క్రీస్తు ఓడని ఎక్కాలి. రక్షణ జీవిత యాత్రలో అందరినీ క్షమిస్తూ ముందుకి ప్రేమతత్వంతో వెళ్ళాలి. తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను అభిషేకించాలి. అభిషేకించిన తర్వాత సరాసరి పరలోకం అనే కొండ మీద నువ్వు ఆగుతావు. అక్కడితో నీ జీవితం ప్రారంభమవుతుంది. ఈ లోకంలోని జీవితం ముగిసిపోద్ది. ఎవ్రీవన్ రైజ్ అప్ ఆన్ యువర్ ఫీట్. అందరు లేచి నిలబడదు. అందరు లేచి నిలబడదు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుంది. 2 నిమిషాలు. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఒక్కసారి టాలీ యువర్ లైఫ్. నువ్వు రక్షింపబడ్డావా? ఈరోజు నీకు కొన్ని వేల సువార్తలు వినబడుతున్నాయి. యూట్యూబుల్లో, టీవీలలో, కరపత్రాల ద్వారా, సంఘాలలో, స్వార్థ సభల ద్వారా కొన్ని వేల ప్రసంగాలు విన్నాం. కొన్ని వేల సువార్తలు విన్నాం. కొన్ని వేల సార్లు సంఘాలకు వెళ్ళావు. నువ్వు రక్షింపబడ్డావా? ఒకవేళ రక్షణ ఓడలో ఉన్నావేమో. నీ యాత్ర సాగుతుందా? రక్షణ యాత్ర ఆగిపోయిందా? ఒకవేళ రక్షణ యాత్ర సాగుతుందేమో. అభిషేకం నీ మీదికి వచ్చిందా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కనికరించాడా? పరలోకం అనే ఆరారత కొండ మీద నిలవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఐ యు రెడీ టు రీచ్ యువర్ డెస్టినీ? ఒకవేళ నీ యాత్ర మధ్యలో ఆగిపోయి ఉంటే ఒక్కసారి మనసారా ప్రభువుని అడుగు. ప్రభువా, నేను ఇంకా రక్షింపబడలేదయ్యా, నాకు ఒక అవకాశము, నేను రక్షింపబడతాను. ప్రభువా, నా జీవితంలో శత్రువుల్ని నేను క్షమించలేకపోతున్నాను. నన్ను వల్ల పొరుగువారిని ప్రేమించలేకపోతున్నాను. నా రక్షణ యాత్ర ముందుకు సాగటం లేదయ్యా, దయతో నన్ను క్షమించి ముందుకు సాగించు. ప్రభువా, నన్ను అభిషేకిస్తావా? నోవహు కుటుంబాన్ని అభిషేకించిన నువ్వు ఈరోజు నన్ను అభిషేకిస్తావా అని నీ మనస్సులో నుంచి మనసారా దేవున్నాడు. ఆస్క్ గాడ్ టు అనాయింట్ యూ. ఆ అభిషేకం, ఆ రక్షణ నడిపింపు, శత్రువుని కూడా ప్రేమగా చూసే తత్వం నీలో పుట్టకపోతే ఎన్నటికీ నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి కాదు. ఇట్ ఈస్ ద టైమ్ and it is the chance opportunity that God gave you